ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ఉండి పలువురు రాజకీయ సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో ఆయన అమెరికాకు పారిపోయినట్టు తెలుస్తోంది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణం ఏంటి? ఎవరి ఒత్తిడితోనైనా చేశారా? ఒత్తిడి తీసుకురావడం వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారణ జరగనుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవాళ సిట్ ముందుకు ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ప్రభాకర్ రావు చేరుకున్న తర్వాత అతనిపై ఉన్నటువంటి లుక్అవుట్ నోటీసులు, పెండింగ్ వారెంట్స్ అన్నింటికి కూడా ఇమిగ్రేషన్ అధికారులు ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత సుమారు 3 గంటల పాటు ప్రభాకర్ రావుని ఎప్పుడు విదేశాలకు వెళ్లాడు, ఎందుకు ఎంబసీ అతని పాస్పోర్ట్ వీసాని రద్దు చేయాల్సి వచ్చింది, మళ్ళీ తిరిగి ఏ రకమైనటువంటి దరఖాస్తు ఇతను నమోదు చేసుకోవడం జరిగింది, దానికి ఎలాంటి అనుమతి ఇచ్చారంటూ కూడా ఈ ప్రాసెస్ సుమారు 3 గంటల పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొనసాగిన తర్వాత అధికారులు, ఇమిగ్రేషన్ అధికారులు వాటి క్లియరెన్స్ ఇచ్చినటువంటి వెంటనే ప్రభాకర్ రావు ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. అంతకు ముందు తన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని, వ్యక్తిగత సిబ్బందిని ఏర్పాటు చేసుకొని, ఎక్కడ కూడా మీడియా కంటపడకుండా, ఎవరు కూడా తనని ప్రశ్నించకుండా పకడ్బందీగా ఒక ప్లానింగ్ ప్రకారంగా ప్రభాకర్ రావు వ్యవహరించినటువంటి తీరు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన కనపడతా ఉంది. దౌర్జన్యం చేసి ఎవరు వస్తే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని నెట్టేసి వాళ్ళపైన దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నెలకొంది. ఎవరు క్వశ్చన్ చేసినా వాటికి సమాధానం ఇవ్వకుండా వారి ప్రైవేట్ సైన్యం మీడియాని నెట్టేసి, ప్రైవేటు వ్యక్తులను కూడా నెట్టేసి ప్రభాకర్ రావు దగ్గరికి ఎవరు రాకుండా చుట్టూగా ఒక కంచెగా ఏర్పడి ఈ ప్రైవేట్ బౌన్సర్లో నేను హంగామా క్రియేట్ చేసినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్లే అవుతా ఉన్నాయి. అక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి అతను ఇంటికి వెళ్ళిపోవడము. ఈ రోజు 10:30కు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం ముందు ప్రభాకర్ రావు హాజరు కాబోతా ఉన్నాడు. ప్రభాకర్ రావు హాజరైనటువంటి వెంటనే ఇన్ని రోజుల పాటు పెండింగ్ లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా అతనిపై ప్రశ్నించి ఆ వివరాలన్నీ కూడా వాంగ్మూలం రూపంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతా ఉన్నారు పోలీసులు. ఇతను ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఇతను నోరు తెరిస్తే చాలా మంది బీఆర్ఎస్ నాయకుల పేర్లన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వ్యవహారాల్లో తనదై భుజాలలో వేసుకొని తనదే ఈ కీలక పాత్ర అన్నట్టుగా కూడా ఆ వర్గానికి చెందినటువంటి వారందరికీ కీలక పొజిషన్స్ ఇచ్చి దాని ద్వారా ప్రభుత్వానికి వసూళ్లు చేసేటువంటి ఒక వ్యక్తిగా ప్రభాకర్ రావు పేరు తెచ్చుకోవడము, ఆ టీం మెంబర్స్ అందరూ కూడా ఆ వసూళ్లు చేసినటువంటి డబ్బులన్నీ కూడా ప్రభాకర్ కి అందజేయడము, ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నాయకులని, సొసైటీలో సంపన్నులని, ఎక్కువగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులని టార్గెట్ గా చేసి వీళ్ళు ఈ భౌతిక దాడులకు, బెదిరింపులకు, ఎక్స్టార్షన్స్ కి పాల్పడ్డారనే ఒక అలిగేషన్స్ ప్రభాకర్ పై నమోదై ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ కంటే ముందు ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎస్ఐబి చీఫ్ తర్వాత ఎన్ని ఆపరేషన్స్ చేశాడు, ఈ ఆపరేషన్ లో భాగంగా ఎంతమందిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేసి వాళ్ళతోటి బలవంతంగా డబ్బులు, ప్రాపర్టీస్ రాయించుకొని అవన్నీ అధికారికంగా అరెస్టు చేయకుండా వీళ్ళు పర్సనల్ గా ఆ డబ్బులని, ప్రాపర్టీస్ ని ఎంజాయ్ చేశారనే ఒక అభియోగాలు కూడా ఈ ప్రభాకర్ రావు అండ్ టీం మెంబర్స్ పై కూడా ఎక్కువగా నమోదై ఉన్నాయి. కాబట్టి టాస్క్ ఫోర్స్ టీం ని అడ్డు పెట్టుకుని, ఎస్ఓటీ టీం ని అడ్డు పెట్టుకుని ఇంటెలిజెన్స్ పేరుతో నానా అకృత్యాలకు పాల్పడ్డారంటూ కూడా ప్రభాకర్ రావు పైన తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇదంతా ఇతని సొంత ఎజెండేనా లేదా ప్రభుత్వం చేపట్టినటువంటి మిషనా? ఏ ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వ అధికారులు ఆదేశాలు ఇచ్చారా లేదా పొలిటీషియన్స్ ఈ ఆదేశాలు ఇచ్చారా? ఎందుకు ప్రభాకర్ రావు సొంత ఎజెండా పెట్టుకుని పోలీస్ పవర్స్ ని మిస్యూజ్ చేశాడు అనే దానిపై కూడా ఈ రోజు అతని నుంచి స్టేట్మెంట్ రూపంలో వివరాలన్నీ కూడా రాబట్టిన తర్వాత ప్రభాకర్ రావుని ఫర్దర్ గా లీగల్ గా ఏం చేయాలనే దానిపై కూడా పోలీసులు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సునీత, రైట్ రవితేజ.